నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. PMC ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. కిరణ్మయి విశాఖపట్నం ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతోంది. కార్తీక మాస ధ్యాన వన సమ్మేళనానికి ఉత్తరాంధ్ర పిరమిడ్ ధ్యానులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. పిరమిడ్ ధ్యానుల కలయిక ఆత్మానందానికి ప్రతీక. ఆహ్లాదకరమైన సాగర తీరంలో సహజ ప్రకృతి అందాలను వీక్షిస్తూ మత్స్యకార గ్రామాల్లో నిర్మితమైన పిరమిడ్లను సందర్శిస్తూ సాగర్ తీరం నందు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా 30వ తేదీ సోమవారం ఉదయం 9:30 నుండి 12:30 వరకు సజ్జన సాంగత్యం మరియు సంగీత ధ్యానం. మధ్యాహ్నం 1 గంటకి కమ్మని శాకాహార అమృతాహారం. 2 గంటల నుండి 5 గంటల వరకు ఆటలు పాటలు. 6 గంటల నుండి 8 గంటల వరకు చలిమంటలు చుట్టూ నృత్యాలు. 8 గంటలకి అల్పాహారం. 9 గంటల నుండి 12 గంటల వరకు సముద్ర తీరంలో PMCలో పౌర్ణమి సందర్భంగా ప్రసారమయ్యే పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్తో మెడిటేషన్. ఆత్మబంధువుల మధ్య అందరం పండుగ చేసుకుందాం. సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం బుడగుట్లపాలెం, సత్యదర్శ పిరమిడ్ ధ్యాన కేంద్రం కొమరవానిపేట, శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వివరాలకు శివగారు 9182432311, రమణ గారు 6281312218. విజయనగరం జిల్లా నుండి, విశాఖ జిల్లా నుండి అనేక మంది ధ్యాన మిత్రులు అనేక ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు. విశాఖ జిల్లాలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందాం. అనకాపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈరోజు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సంకల్ప ధ్యానం మరియు హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి M. రాధిక గారిచే ధ్యానము, జీవన విధానము, శుద్ధ ఆహార పద్ధతులు అంశంపై వివరణ ఇస్తున్నారు. రగపు వలస శ్రీ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ఆదివారం సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సామర్లకోట ప్రసాద్ గారిచే స్పిరిచువల్ డిస్కోర్స్ అనే అంశంపై వివరణ. మైత్రేయ మూమెంట్ చంటీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరగనున్నది. స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్లో భాగంగా ఆనందరావు బెమ్మ యూట్యూబ్ ఛానల్ లైవ్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సంగీతం, నృత్యం, ధ్యానం. విషయానందం, భజనానందం మరియు బ్రహ్మానందముల కలయికే పరిపూర్ణ ఆనందం అనే అంశంపై వివరణ. ఆనందబ్రహ్మ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందబ్రహ్మ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. నమస్కారం. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా చెలో గుడివాడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమక్షంలో రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే PSS 30 సంవత్సరాల సంబరాలు మరియు PMC విజయోత్సవాలు, ఆ కార్యక్రమంలో భాగంగా 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు 7 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధ్యానం, మధ్యాహ్నం 3 గంటల నుండి చుట్టుపక్కల గ్రామాలలో మహిళా చైతన్య జాగృతి, శాకాహార ర్యాలీ, ధ్యాన శాకాహార పుస్తకాల పంపిణీ నిర్వహిస్తున్నారు. అలాగే 29వ తారీఖున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విజయోత్సవ సంబరాలు. ఆ సంబరాల్లో భాగంగా 30 కిలోల కేక్ కటింగ్, తర్వాత సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన మరియు పౌర్ణమి ధ్యానం. కాబట్టి అందరూ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కుటుంబం తట్టివరి రోడ్ గుడివాడ నందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే
పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో డిజిటల్ సేవా యజ్ఞం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ రాంబాబు గారు ముంబై వారిచే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే పిరమిడ్ సేవాదల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లైవ్ వీక్షించవచ్చు. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఏకతా ధ్యాన శక్తి గ్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ధ్యాన జ్ఞాన సత్సంగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరమాదేవి గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ వారిచే శ్రీ మహావిద్య పుస్తకము గురించి వివరణ ఇవ్వబడుతుంది. క్రిస్టల్ బేబీస్ హ్యాపీ సండేస్ ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్, ఆ కార్యక్రమంలో భాగంగా రేపు 64 కళలు పిల్లల్లో మేల్కొల్పడం కోసం జూమ్ సెషన్ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌమ్యశ్రీ తాడిపత్రి మరియు సి రుచిత ప్రొద్దుటూరు వారిచే రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు పిల్లలకి వారి యొక్క కళలు మేల్కొల్పడం అనే అంశంపై వారు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత డిజిటల్ స్వాధ్యాయ మరియు సజ్జన సాంగత్యం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి సంధ్య మేడం గారు గూడూరు నెల్లూరు జిల్లా వారిచే ఉదయం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు వారి యొక్క ధ్యాన అనుభవాలు, ఏకతా ధ్యాన శక్తి గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విద్యార్థులకు శ్వాస విద్య, అంటే విద్యార్థులకు వారిలో భయం పోగొట్టుకోవాలన్నా, మేధాశక్తి పెంచుకోవాలన్నా, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికిపుచ్చుకోవాలి అనే అంశాలపై మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధు ఉప్పల్ గారు 4 రకాల ఆలోచనలు అనే అంశం గురించి పిల్లలకి ప్రత్యేకంగా జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత శ్రీ శక్తి సమూహం చంద్రగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కిరణ్ కుమారి గారు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల వరకు వారి యొక్క ధ్యాన జ్ఞాన శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి ధ్యానం, ఆ కార్యక్రమం శ్రీ శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరం తపస్థలి రావిచెర్ల గ్రామం నూజివీడు మండలం కృష్ణా జిల్లా నందు 29-30వ తారీఖు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ ఎంసివి ప్రసాద్ గారు మదనపల్లి ప్రకృతి వనం వ్యవస్థాపకులు వారు వస్తున్నారు. అలాగే పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద బాబాజీ గారు ద్వారాహట్ హిమాలయాల నుంచి విచ్చేస్తున్నారు. తర్వాత శ్రీ కాప శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ రావిచెర్ల, వీరందరూ ప్రత్యేక అతిథులండి. అలాగే విందు భోజనం వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత మైత్రేయ బుద్ధుల జ్ఞాన సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పౌర్ణమి ధ్యానం, కాంతి ధ్యానం, ప్రాణ సాధన, ఈ యొక్క పౌర్ణమి ధ్యానం ప్రత్యేకత. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణ మేడం గారు రంగంపేట తూర్పుగోదావరి జిల్లా వారిచే ఆనందంగా జీవించు కళ పార్ట్ 2 అనే అంశంపై వారి యొక్క జూమ్ క్లాస్ ఉంటుంది. తర్వాత 108 డేస్ మిరాక్యులస్ పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 73వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ స్వాతి గారు వింజమూరు వారిచే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు వారి యొక్క ధ్యాన అనుభవాలు ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు మన కాన్సెప్ట్ శివుడు 2 పెళ్ళాలు. అంటే శివుడు అంటే ఆనందమయుడు, ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయన శివుడు. 2 పెళ్ళాలు ఉంటేనే ఎప్పుడు ఆనందంగా ఉండేది. అంటే మొదటి పెళ్ళం పార్వతీదేవి అయితే 2వ పెళ్ళం ఆకాశగంగ. అంటే మొదటి పెళ్ళం ప్రాపంచికం అయితే 2వ పెళ్ళం ఆధ్యాత్మికత అన్నమాట. ఈ రెండింటిని ఎప్పుడు ఉపయోగించుకుంటేనే ఎప్పుడు ఆనందంగా ఉంటాం. అలా చేసేవాడే శివుడు. కాబట్టి మనం కూడా శివుళ్ళలాగా అవ్వాలి అంటే ఎప్పుడు 2 పెళ్ళాలతో ఉండాలి. అంటే ఆధ్యాత్మికత, ప్రాపంచికత, ఈ 2 ఉంటేనే మనం కూడా ఆయనలా తయారవగలం. కాబట్టి
అందరూ శివస్వరూపులుగా అవుతారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. మన దివ్యవాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరిగాయో వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో లైట్ వర్కర్స్ అండ్ టీమ్ ప్రెజెంట్స్ వచ్చేసి ఉదయము బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంటుంది. ఫ్రెండ్స్, అది వచ్చేసి 5:05 నుండి 6:06 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే 3 గంటల నుంచి 4:30 గంటల దాకా మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన బసవరాజు గారు మనకు విశ్వమానవుడు బెంగళూరు నుండి ఈ విశ్వమానవుడు అనే సబ్జెక్టును మనకు అందిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల దాకా బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు బెంగళూరు నుండి మరియు వెంకటేష్ కాకుబాల్ గారు హొస్పేట నుండి మనకు సిరియన్ నక్షత్ర లోకవాసి అయిన సిసారో మాస్టర్ యొక్క ఛానల్డ్ మెసేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు 9:30 రాత్రి కళలు మరియు సూక్ష్మ శరీర యానము అనేది డిజిటల్ 11 డేస్ వర్క్ షాప్ జరుగుతా ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ప్రాక్టికల్ సెషన్. అది వచ్చేసి మనకు ఈరోజు 8వ రోజు అనమాట. అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ప్రబోధ్ గారు మరియు సంతోష్ గార్లచే ఈ ప్రోగ్రాము జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు పాస్వర్డ్ వచ్చేసి లైట్ వర్కర్స్ 9186664225. ఫ్రెండ్స్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి లైట్. నవంబర్ 26వ తేదీ నుండి డిసెంబర్ 2 వరకు మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పౌర్ణమి ధ్యానము అనేది ప్రతిరోజు సాయంకాలము శ్రీ కాశీన ఆనంద ప్రసాద్ గారిచే 7 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ నిర్వహణలో మనకు 94వ జూమ్ క్లాసు నిర్వహిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన జయశ్రీ కొల్హాపూర్ నుండి, అలాగే మనకు తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో ఆనందంగా జీవించు కళ అనేది 2వ భాగం. ఫ్రెండ్స్, వీళ్ళొచ్చేసి స్పీకరు స్వర్ణ మేడం గారు రంగంపేట నుంచి మనకు సాయంకాలము 5:30 నుంచి 7:30 దాకా ఈ ప్రోగ్రాము ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెంట్స్ వచ్చేసి 99 రోజులు 99 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత మనకు జూమ్ సెషన్స్, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహిళా మాస్టర్ చేత జూమ్ సెషన్ నిర్వహింపబడతా ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణి గారు ధ్యాన జగత్ ఎడిటర్ హైదరాబాద్ నుండి మనకు వాళ్ళ యొక్క ధ్యానము జీవితం గురించి తెలుపుతారు. ఫ్రెండ్స్, అలాగే మనకు మిరాకులస్ పిరమిడ్ ఎనర్జీ 108 రోజులు మిరాకులస్ పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు వచ్చేసి 73వ రోజు లక్ష్మీ స్వాతి గారు వింజామూరు నుండి మనకు వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాల్ని తెలుపుతారు. ఫ్రెండ్స్, అలాగే మనకు పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో డిజిటల్ సేవా యజ్ఞంలో భాగంగా ఈ రోజు వచ్చేసి మధ్యాహ్నము 3 గంటల నుంచి 5 గంటల దాకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన రాంబాబు గారు మనకు ఆనాపానసతి ధ్యానం గురించి వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే మనకు ఏకతా ధ్యాన శక్తి గ్రూపు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంకాలము 4 గంటల నుంచి 6 గంటల దాకా ధ్యాన సత్సంగం ఉంటుంది. ఫ్రెండ్స్, వాళ్ళు వారంలో ప్రతి శనివారము ఆదివారము మహావిద్యా పుస్తకము అనే దాని మీద వివరణను ఇస్తారు. ఫ్రెండ్స్, స్పీకర్ వచ్చేసి నాగరమాదేవి గారు వింజామూర్ నుండి మనకు వివరిస్తారు. అలాగే సోల్ కేర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 21 రోజులు మెడిటేషన్ అండ్ శాకాహార క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మొదటి రోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్రశాంతి గారు హైదరాబాద్ నుండి ఈ రోజు స్పీకరు దాని యొక్క వివరణను ఇస్తారు, ఏమంటే మెడిటేషన్ శాకాహారం పైన. అలాగే మనము ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి చావు నిద్ర ధ్యానము అని దీని మీద పత్రిసారి ఇచ్చిన వివరణను మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంటే ఈ చావు నిద్ర ధ్యానము ఇవన్నీ మనం ఎలా చేస్తాము అంటే ఈ స్థూల శరీరాన్ని అంటే ఈ బాడీని వదిలి చేసేదే ఇవన్నీ కదా. అంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ చావుని తీసుకుందాం.
అంటే చావు అంటే శాశ్వతంగా ఈ శరీరాన్ని, ఈ బాడీని, ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తాం. అదేవిధంగా నిద్ర అంటే నిద్రలో కూడా మనము కొన్ని గంటల సేపు ఈ లోపల ఉన్న సూక్ష్మ శరీరంతో మనము ఎన్నో యాత్రలను చేస్తామన్నమాట. అంటే మనం నిద్రలో కూడా కొన్ని గంటలు బయటికి పోయొచ్చి మళ్ళీ తిరిగి ఈ శరీరంలోనికి ప్రవేశిస్తాం. అలాగే ధ్యానం వచ్చేసి ఎరుకలో చేసే నిద్రావస్థలో, అంటే అంత ఎరుక ఉంటుంది కదా, మనకు అవేర్నెస్ ఉంటుంది, అలాగనే దాన్నే ధ్యానం అంటాము. అంటే ఆ ఎరుక, ఆ నిద్రావస్థలో చేసే ఎన్నో మనము ఈ యాత్రలు ఉంటాయి కదా, అవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. దాని నుంచి మనము ఎంతో జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకుంటామన్నమాట. అంతేకాకుండా మరణానంతర జీవితం గురించి కూడా మనం తెలుసుకుంటాము అని మన పత్రిజీ గారు ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ ని మనకు వివరించారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి జూమ్ సెక్షన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, మరి 99 రోజులు 99 మంది మహిళలు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణి మేడం గారు ధ్యాన జగత్ ఎడిటర్, హైదరాబాద్. మరి టాపిక్ వచ్చేసి లైఫ్ ఈజ్ ఈజీ. మరి 28వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు, మరి ప్రతిరోజు కూడా రాత్రి 9 నుంచి 10:30 వరకు మెడిటేషను. మరి మీటింగ్ ఐడి 8473531298. మరి పాస్పోర్ట్ వచ్చేసి 581621. మరి గుంటకల్ నందు అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు ధ్యానము, ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా సీనియర్ మాస్టర్స్తో సజ్జన సంగతి. మరి ఈ ఆదివారము అనంతపూర్ ధర్మతేజ గారిచే సజ్జన సాంగత్యం జరపబడుతుంది. ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. UANBFMEUCC అని స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. అందమైన పిల్లల గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా సాయంత్రం 4:30 నుంచి 5 వరకు ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ PSS ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మహిళా ధ్యాన మహాచక్రం 2 అద్భుతంగా జరగాలి అనే సంకల్పంతో సామూహిక ధ్యానము. మరి 21 డేస్ ఉదయం 5 నుంచి 6 వరకు, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అందమైన జీవితం గ్రూప్ ద్వారా జరుగుతుంది. గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ఐడి UANBFMEUCC అని స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. మరి మంచి మాట, ఒకే ఒక మాట 1000 మందిని మిత్రులుగా చేస్తుంది. ఒకే ఒక మాట 1000 మందిని శత్రువులుగా మారుస్తుంది. వినడంలో మనిషి తొందరపడాలే కానీ మాట్లాడడంలో తొందరపడకూడదు. ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోవడంలో అస్సలు తొందరపడకూడదు. మంచి వ్యక్తులు కావాలంటే మంచి అవగాహన శక్తి కావాలి, మంచి జ్ఞానం కావాలి. మన జీవితం మంచిగా కావాలి అంటే సహనం కావాలి. సహనం కావాలి అంటే ధ్యానం చేయాలి. తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో శ్వాస మీద ధ్యాస, మనలో అపారమైన విశ్వశక్తి మనలో ప్రవహించి మనలో ఎంతో శుద్ధి చేయబడుతుంది. మన జీవితం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి PMC అంటేనే ప్రతిక్షణం సత్యదర్శనం. PMC అంటేనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎవరైతే ప్రతిక్షణం ఈ సత్యదర్శనాన్ని వీక్షిస్తారో జీవితం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాటి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.